సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో విషాదం జరిగింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు పాఠశాల సిబ్బంది. అప్పటికే వైష్ణవి చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. ప్రిన్సిపల్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో విషాదం జరిగింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు పాఠశాల సిబ్బంది. అప్పటికే వైష్ణవి చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. ప్రిన్సిపల్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డి వైష్ణవి అని సెకండ్ బైపీసీ అమ్మాయి. నిన్న మా స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరిగింది సార్. ఫేర్వెల్ పార్టీ మంచిగా అమ్మాయి కూడా అసలు ఎప్పుడు ఏమి పిల్లలతో గొడవలు కానీ తర్వాత ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కూడా అమ్మాయిలో ఉండవు. మంచి చదువుకుంటుంది. అసలు ఇట్లా జరిగింది అంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. మా టీచర్స్ కానీ ఎవ్వరు కూడా ఆమెను ఎప్పుడు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా లేవు సార్. మరి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ స్నాక్స్ పంచే టైంలో తను లాస్ట్కి ఇట్లా డార్మెటరీకి వెళ్ళిపోయింది. తను స్టార్టింగ్ వెళ్ళిపోయి అక్కడ ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకోవటం జరిగింది. వెంటనే వెనక వచ్చి ఉన్న పిల్లలు చూసి వెంటనే ఇట్లా అక్కడ డార్మెటరీలో ఆల్రెడీ మాకు ఒక మేడం కూడా ఉన్నారు. టీచర్స్ కూడా అందరం స్కూల్లోనే ఉన్నాం. ఆ టైంలో పిల్లలు వచ్చి చెప్పగానే అందరం వెళ్ళిపోయి అమ్మాయిని కిందకి తీసేసరికి కొంచెం స్పృహలోనే ఉంది. వెంటనే 108కు ఫోన్ చేశాం. అక్కడ నుంచి 108 వాళ్ళు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చనిపోవటం జరిగింది. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ స్కూల్లో లేదు సార్. మరి అంతా మంచిగానే ఉంది. అసలు అమ్మాయి అట్లా చేసుకుంటుందని కూడా మేము అనుకోలేదు. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, విద్యార్థిని మృతికి కారణాలేంటి? గుడ్ మార్నింగ్ అపర్ణ. సూర్యాపేట మండలం విమాన్పేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలోని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలోనే యాదాద్రి జిల్లాలో 2 విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అది గడిసి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో స్టూడెంట్ ఆర్గనైజేషన్లు అదేవిధంగా అధికారులు ఆరా తీస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అనే దాని మీద. వైష్ణవికి సంబంధించి రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి ఉరేసుకున్నది. వెంటనే అలర్ట్ అయిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తనను కిందికి దింపి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. తరలించేటప్పుడు తను బతికే ఉన్నట్లు కూడా హాస్టల్ వార్డెన్ చెప్పుకొస్తున్నారు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళగానే మృతి చెందినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. వెంటనే రాత్రి వాళ్ళు మృతదేహాన్ని జిల్లా హాస్పిటల్లోనే పెట్టారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం మా బిడ్డ తను చనిపోయేంత పిరికిది కాదు, ఖచ్చితంగా కూడా ఇది ఆత్మహత్య అయ్యి ఉండదు అని చెప్పేసి అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. గతంలో కూడా హాస్టల్ వార్డెన్ మీద అనేక ఫిర్యాదులు చేసింది. సరైన భోజనం పెట్టడం లేదు, కొంత ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ అనేది ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన కాంచి కూడా మా పాపను కొంత ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మాకు చెప్పింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే హాస్టల్ కు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏదైనా ఘటన జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్లు కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని చెప్పేసి అక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన రాష్ట్ర ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం, అదేవిధంగా జిల్లా ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ఎంక్వైరీ చేస్తుంది. ప్రస్తుతం హాస్టల్లో ఏం జరిగింది అనే దాని మీద అక్కడ ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, రూమ్మేట్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హాస్టల్లో మాత్రం హాస్టల్ వార్డెన్ చెప్పేది స్టూడెంట్ నిన్న అక్కడ పార్టీ జరిగింది, అందరూ కూడా స్కూల్లోనే పార్టీ జరిగింది. ఆ తర్వాత తను డిన్నర్ టైంలో పైకి వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ కిందికి రాలేదు, ఉరేసుకుంది. కారణం మాత్రం తెలియదు. తన స్టూడెంట్ మాత్రం మంచిగా చదువుతుంది, అదేవిధంగా అందరితో కలివిగా ఉంటుంది అనేది హాస్టల్ వార్డెన్ చెప్పుకొస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం హాస్టల్ వార్డెన్ని
గతంలో ఆమె మీద ఫిర్యాదు చేశారనేది ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. పోలీసులు వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత తనకు హ్యాంగింగ్ చేసుకుందా లేకపోతే ఏదైనా జరిగిందా అనేది పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు ఆ కుటుంబ సభ్యులకు బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవికి సంబంధించిన మృతదేహం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉంది. హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అదేవిధంగా స్టూడెంట్ సంబంధించిన లీడర్లకు కావచ్చు అందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా కూడా నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘటన ఇద్దరు విద్యార్థులు ఎవరైతే చనిపోయారో అక్కడికి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కడైనా కానీ ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఏవైతే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన హాస్టల్లన్నీ కూడా అక్కడ కనీస సౌకర్యాలు లేవు, విద్యార్థులు ఒత్తిడిలో ఉంటున్నారు, కనీసం వాళ్ళకు బడ్జెట్ కేటాయించే పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా పెద్ద ఎత్తున వాళ్లకు బడ్జెట్ కేటాయించి విద్యార్థులకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పించాలి అనేది ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు. తను రాష్ట్ర అధిపతిగా హాస్టళ్లకు అధిపతిగా ఉన్నప్పటికీ కూడా నా చేతిలో ఏం లేకపోయేది, నేను బడ్జెట్ ను కూడా పెట్టలేకపోయాను, విద్యార్థుల దీనస్థితిని చూసి నేను చెల్లించే అక్కడ ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది కూడా హాట్ కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మరో విద్యార్థిని చనిపోవడంతో అక్కడున్న పరిస్థితిని బట్టి మాత్రం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల ఆరోపణలకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్పుకొస్తున్నారు. హాస్టల్ విద్యార్థులతో మాత్రం ప్రస్తుతం రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ఉన్నత స్థాయి అధికారులు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ప్రస్తుతం హాస్టల్లో కలియ తిరుగుతూ మొత్తం తను ఉండే రూమ్ కావచ్చు అదేవిధంగా హాస్టల్ కావచ్చు క్లాస్మేట్స్ తోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అప్పన్న